జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరికీ శుభవార్త. ఎప్పుడు యేసయ్య మేఘాలపైన రెండవ రాకడ వచ్చి తన బోరని ఊదుతాడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులకి, అందున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి గొప్ప శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగిపోయింది. ఆయన ఎవరికి చెప్పకుండా వచ్చేశాడు. అది ఒక అమ్మాయి రూపంలో. కాబట్టి ఇంకా మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చిలన్నీ మూసేయచ్చు, పాస్టర్లు కూటాలు పెట్టడం ఆపేయచ్చు, దశమ భాగాలు తీసుకోవడం ఆపేయచ్చు. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ రాకమునిపే మనం అందరం బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోవడం కోసమే, ఆత్మలను రక్షించడం కోసమే మనం చర్చిలు పెట్టి, చర్చిల్లో ప్రచారాలు చేసి, రోడ్లంబట పడి బిచ్చం ఎత్తుకున్నట్టుగా అడుక్కుని జనాల్ని డబ్బులు పోగేసుకుంటున్నారు కదా. రెండవ రాకడ వచ్చేసింది కాబట్టి మీ దంతంతా ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ యేసు నిజమైన యేసా దొంగ యేసా, అప్పుడు వచ్చాడో రాలేదో ఎవరికి తెలీదు. ఇప్పుడు వచ్చిన క్రీస్తు కూడా అలాంటి క్రీస్తేనా? అప్పుడు వచ్చింది అదే అయి ఉండొచ్చు, ఇప్పుడు జరిగింది కూడా అదే అయి ఉండొచ్చు. కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని పాస్టర్లు మీ దందాన్ని ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని మేము చాలా చింతిస్తున్నాం. అసలు ఈ యేసు ఎవరు? రెండవ రాకడ ఎక్కడ జరిగింది? ఎక్కడ? మన హైదరాబాద్ లోనే జరిగింది. అదేంటో ఒకసారి విందాం. అసలే కొనకను నిద్రపోను అంటే అప్పుడు చెప్పాడు కదా యేసయ్య. అసలు ఏంటి? భగవత్ స్వరూపంలో ఉన్న వ్యక్తి కొనకను నిద్రపోను అని చెప్పాడు. అదే అంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈవిడ నిద్రపోవట్లేదంట, కొనకను కూడా కొనగట్లేదంట. మరి అది అక్కడ ఉన్న వాళ్ళకే తెలియాలి. పిచ్చి గొర్రెలు కాబట్టి ఏం చెప్పినా నమ్ముతారు. మామూలే. చెప్పమ్మా ఏదో తొందరగా. ఎన్నిసార్లు చెప్తావు? కానీ హృదయంలో వేషధారణతో ఉన్న వాళ్ళని చూసి దుఃఖము. ఆ కాలంలోనూ కన్నీరు కార్చాను, భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంక ఏమివ్వాలి చెప్పు? ఏడుస్తూనే ఉన్నాడంటండి. ఆ కాలంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏడ్చాడంట, భూమి మీదకి వచ్చినాక ఏడ్చాడంట, ఇప్పుడు వచ్చినాక ఏడుస్తున్నాడంట. ఏం చేస్తే నాకు ఏడుపు పోతుంది చెప్పు అని అడుగుతున్నాడండి యేసయ్య. అదే యేసయ్య అనకూడదు, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి రూపంలో వచ్చాడు కాబట్టి యేసమ్మ. ఓకే, ఏదో ఇచ్చాడంట, ఇంకేంటి ఇస్తాడో చూద్దాం. అమ్మో, సరిపోలేదా ఈ కరోనా? అమ్మా, కరోనా ఇచ్చింది ఈయనేనంటండి. పాస్టర్లు చెప్పింది నిజమే. మొత్తానికి కరోనా ఇచ్చింది ఈయనేనంట. కరోనా మా యేసయ్య వల్లే వచ్చిందని కొందరు పాస్టర్లు అప్పుడు చెప్పారు కదా. నిజమే, కరోనా ఇచ్చింది ఈయనేనంట మొత్తానికి. అంటే ఈవిడ ఇక్కడ ఆల్రెడీ శానాల క్రితం పుట్టి కాముగా ఉందన్నాడు అనమాట యేసు. ఉండి మెల్లిగా ఎవడికి ఏం కావాలో చూసి చైనా వెళ్ళి కరోనా తయారు చేసి వచ్చింది ఈవిడ అయి ఉంటుంది మొత్తానికి. ఇదేదో చాలా సీరియస్ గా ఇంటరాగేట్ చేయాల్సిన విషయమే. నాయనో ఇంకా ఇస్తుందంటండి. రామచంద్ర, కన్నీళ్లు కూడా కార్చనివ్వట్లేదే యేసు నీళ్లు. ఆహా, కన్నీళ్లు తుడిసేసరికి తుడిసే వాళ్ళందరూ రక్షింపబడ్డారులే అంటుందండి యేసమ్మ. వీళ్ళకి ఏ ఆపద రాదంటండి. ఇంట్లో పెట్టుకుని నడుస్తున్నారు కదా, కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు కాపాడుతూనే ఉంటారు. నిన్ను కూడా. భయపడకు, నేనే కదా, ఎందుకు భయపడతావు? నేను మాట్లాడాలని ఎదురు చూస్తావు, మాట్లాడితే భయపడతావేమి సుమి? భయపడకు, సరేనా? నేనున్నాను కదా నీకు, ఎందుకు భయపడతావు? నువ్వు ఉన్న దేశంలో ఎవరి దగ్గర లేకపోయినా నీ దగ్గర ఉన్నానని సంతోషపడు సుమి. ఏదో కామెడీగా ఉన్నప్పటికీ ఇదేదో మెంటల్ కేసులాగా కూడా అనిపిస్తోంది ఆ నవ్వుల వ్యవహారం చూస్తుంటే. కాకపోతే యేసు అమ్మ కథ వచ్చింది.
నమ్మేద్దాం. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఇలాంటి పిచ్చి వేషాలన్నీ వాళ్ళకే చెల్లుతాయి. మనం కూడా నమ్మేద్దాం. దూరంగా ఉండి నువ్వు తెలుసుకుంటున్నావు నేనెవరో. వీళ్ళందరూ నాతోనే బతుకుతున్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు. కానీ నన్ను ఎదురుకుండా పెట్టుకుని కూడా విచారం చేసే వాళ్ళందరూ వచ్చి వేషధారులతో ఉంటుండని దుఃఖ పెడుతున్నారు. మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు. ఈ నేనే దేవుడిని అని చెప్పుకుని ఏడవడం ఏంటండి? ఏడిస్తే ఓకే, వచ్చినాక కూడా వ్యభిచారం చేసే వాళ్ళందరూ ఈవిని కూడా అదే రకంగా చూస్తున్నారంట. అది చూస్తుంటే ఈవిడికి ఏడుపు వస్తుందంట. ఏ సమ్మకి మనిషి ఆలోచనతో నా ముందు నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈవిడెవరో వాళ్ళకి తెలీదు. మరి ఎదురుగా నుంచి మనుషుల ఆలోచనలో కాకపోతే దైవిక ఆలోచనలు ఎలా వస్తాయి? అసలు ఆ యేసుక్రీస్తు మతంలో దైవిక ఆలోచనలు అనేవి ఉన్నాయా? పిచ్చి కాకపోతేను. ఈమెలాగా మాట్లాడాలి, ఈమెలాగా బట్టలు వేసుకోవాలి, ఈమెలాగా జడేసుకోవాలి. రామచంద్ర, ఈమెలాగా జడేసుకోవాలి, ఈమెలాగా బట్టలు వేసుకోవాలి అంటే వేసుకోకూడదనే ఏంటి ఈవిడ ఉద్దేశం? ఏదన్నా తప్పే. ఎందుకంటే ఒక ఆవిడ స్త్రీ కాబట్టి, మన హిందూ ధర్మం ప్రకారం మనం మాతృమూర్తి అంటాం కాబట్టి స్త్రీని మనం ఎక్కువగా కామెంట్ చేయడానికి లేదు. కాబట్టి ఏ సమ్మని ఎంతవరకు మనం మాట్లాడగలమో అంతవరకే మాట్లాడదాం. పక్కనున్న వాళ్ళు కూడా సోగాలు ఎట్టేస్తున్నారు ఈవిడ చెప్తుంటే. పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు వాళ్ళు ధ్యానిస్తూనే ఉంటారు. మొత్తం అహోరాత్రులు యేసుని చూసి పరిశుద్ధుడు 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 ఇట్లా మొరుగుతూనే ఉండాలంట. అది వాళ్ళకి ఆనందం అంట. అది చెప్తుంది ఆవిడ. ఎందుకంటే మరి నిజంగానే అక్కడి నుంచి వచ్చినట్టే ఉంది. ఈ ఆత్మ ఏదో కొంచెం వాసనలు ఉన్నట్టే కనపడుతుంది. వారు దైవజ్ఞానాన్ని చూడాలని ఆకాశం నుండి వాళ్ళు పరలోకం నుండి తొంగి చూస్తున్నారు. వాళ్ళు వీళ్ళు లోక జ్ఞానంతో ఉన్నారే, వాళ్ళకి ఏ జ్ఞానం చూపించాలి? ఇప్పుడు ఏమి చూపించడానికి లేవంట శక్తులు. ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నాను. అక్కడ ఎక్కడ ఈ పని కూడా మేమే కిందకు వచ్చి మేమే శరీరంలోకి ఉండి మేమే మా జ్ఞానం చూపిస్తే దేవదూతలు చూస్తున్నారు. ఇక్కడ లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కనపడతలేదంటండి, దేవతలకు మాత్రమే చూస్తున్నారంట. నా మహిమకి ఘనత తెచ్చుకొని వారిలో నా జ్ఞానాన్ని ఉంచి వారిలో వివేకాన్ని ఉంచి అనేక గొప్ప కార్యాలు చేసి వారికి ఫలాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని గొప్ప చేసి వారి శరీరానికి వాళ్ళ శరీరం ద్వారా నాకు మహిమ తీసుకురావాలని నేను అనుకున్నానే. ప్రాణం పోసి అంటే షార్ట్ కట్ లో చెప్తాను, మీకు అన్ని ఇచ్చి మట్టిని తెచ్చి బొమ్మను చేసి ప్రాణం పోసి అన్ని చేసి మీరు స్తుతిస్తుంటే దాని ద్వారా నేను మహిమ పొందాలనుకున్నానే. కానీ మీరేం చేస్తున్నారు? సాతానికి ఘనత తెస్తున్నారంటే ఓకే. మా పోలిక చొప్పున మనుషులు సృష్టించాలి, మా ఊపిరినే ఊదాలి. అంటే ఆయన పోలికలతోటే మనిషిని తయారు చేశారంటండి యేసమ్మ గారు. ఆయన ఊపిరే అవతల ప్రాణంగా ఇచ్చాడంటండి. కానీ ఈ లుచ్చానా కొడుకులందరూ ఎలా తయారయ్యారో అర్థం కావట్లేదు పాపం ఈవిడికి కూడా, యేసమ్మ గారికి కూడా. ఇదంతా ఇంకా ఎవరు ఆయన కాటేశాడు కదా, ఆ కాటు మహిమ అయ్యి ఉంటదని చెప్తుంది. ఇప్పుడు మా జ్ఞానమే ఉండాలి కదా. మరి ఈ దొంగ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాస్టర్లకి?
నేను ఇచ్చానా చెప్పు. నో లార్డ్. ఎవరి దగ్గర చెప్పుకున్నారు? అయ్యా నో లార్డ్. ప్రభువా నువ్వు వీళ్ళు ఏ చేశారు ఇక? నో లార్డ్ ఏ చేశారు? ఇంకా నువ్వే దేవుడా అంటున్నారు. ఇంకా అంటే కొత్త దేవుడు స్టార్ట్ అయిపోయాడు. మనం ఒక వీడియో చేసుకున్నాం కదా, మనం కొత్త దేవుళ్ళు రానున్న రోజుల్లో చాలా మంది వస్తారని చెప్పేసి. వచ్చి అబద్ధాలు చెప్పుద్దా నా ముందు? ఇశ్రాయేలు జనాంగం అలాగే చేశారు. భూమి మీద నరమాతలు చేయడము చూస్తున్నారు. ఇశ్రాయేలు కూడా అదే చేశారంట, మేకులు కొట్టారు. చాలా తప్పు కాదు, చాలా పాపం చేశారు. తప్పు కాదు, పాపమే చేశారంట. చాలా పాపం చేశారు. అదండి ఈ విషయం. మనకి యేసయ్య రెండో రాకడ వచ్చేసింది. పాస్టర్లందరూ ఇక తమ దుకాణం మూసేయాల్సిన సందర్భం వచ్చేసిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు రెండవ రాకడ కోసమే కదా మీ ఎదురు చూపులన్నీ కూడా. ఇదిగో ఆల్రెడీ యేసు అమ్మ ఆడ రూపంలో మీ యేసు వచ్చేశాడు. ఇంకా మరి మీరందరూ మరి ఎప్పుడు వెళ్ళి ఆ యేసుని నిజ యేసుగా ఎప్పుడు ప్రకటిస్తారా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా ఈ దొంగ పాస్టర్లు చెప్పే అవకాశం ఉందండి. ఇదేదన్నా అసలు అది అవాస్తవం అనుకోండి, అసలు క్రైస్తవమే అవాస్తవం, ఆ పుస్తకమే అవాస్తవం అయినప్పటికీ కూడా ఒకవేళ యేసయ్య నిజంగా వచ్చిన ఆ పుస్తకంలోనే ఉంది ఏమని? దొంగ క్రీస్తులు వస్తారు జాగ్రత్త అని. ఒకవేళ నిజంగా క్రీస్తు వచ్చినా సరే ఆ పుస్తకం ప్రకారమే వీళ్ళు ఏ క్రీస్తుని నమ్మరు. కాబట్టి వచ్చినా సరే ఆ శుద్ధ పప్పులాగా పోవడమే తప్ప ఇక్కడ ఉండటాలు ఏమి ఉండవు. ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాస్టర్ల ముందు ఒకవేళ మీ పప్పులు ఉడుకుతాయేమో అని అనుకుంటున్నావేమో యేసయ్యా, నీ పప్పులు గిప్పులు జాంతానై నువ్వు తట్టా పుట్టా చదువుకుని వెళ్ళిపోవడమే మళ్ళీ. కాబట్టి హిందూ బంధువులారా, ఫైనల్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, అలాగే పాస్టర్లు కూడా ఈ కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఏంటి, మీటింగుల్లోకి వెళ్ళినప్పుడు ఊగిపోతా ఉంటారు. ఏంటంటే వాళ్ళకి పాస్టర్లు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా వాళ్ళని ఒక ట్రాన్స్ లోనికి తీసుకెళ్లిపోతారనమాట. ఇది రెండో రకం ట్రాన్స్, పిచ్చ. ఒక రకంగా చెప్పాలంటే ఇంకేకంగా పిచ్చిలోకి వెళ్ళిపోయే తనని తాను క్రీస్తుగా ఊహించుకుంటున్నటువంటి సందర్భం. ఇలాంటివి ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా మంది నేనే క్రీస్తుని అని చెప్పి ప్రకటించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత కామైపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదే మొదటిది కాదు, అంతకు ముందు జరిగాయి, ఇక మీదట కూడా చాలా మంది జరుగుతుంది. అనేక దేశాల్లో నేనే క్రీస్తుని వచ్చేసానని చెప్పేసి ఒకడైతే ఏకంగా 500 మందిని మీరందరూ నిరాహారంగా అంటే ఏమి తినకుండా ఉపవాస ప్రార్థనలు చేసి చచ్చిపోండి అన్నాడు. వాళ్ళందరూ కూడా ఒక 500 మంది చచ్చిపోయారు. అట్లాగే చాలా దేశాలలో చాలా మంది ఇదే విధంగా నేను క్రీస్తుని రెండో రాకడ నేనే వచ్చేసానని చెప్పేసి అనేక మంది స్త్రీలని లోపరుచుకుంటున్నారు, వశపరుచుకుంటున్నారు. రాత్రిపూట యేసయ్య నా కళ్ళలో కనపడతాడు, నేను ఆయనతో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను, మీరు నన్ను వాటేసుకుంటే ఎటు చేసిన వాటేసుకున్నట్టే అని చెప్పి అనేక మందిని మాయ మాటలు చెప్పి ప్రలోభ పెట్టి రకరకాలుగా వాడుకుంటున్నారు. కాబట్టి హిందువులారా గమనించండి, ఇలాంటి ఎడారి పిచ్చి మతాల జోలికి వెళ్ళకండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.